సుబ్రహ్మణ్య ఆరాధనం. పాముని కూడా మాకు ఉపకారం చేసేదే. మేము అది విఘ్నేశ్వరుడికి యజ్ఞోపవీతంగా వేస్తాం. అవతల శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సర్ప వడ్డాణం పెట్టుకుంటుంది. సర్పం మీద మహానుభావుడు పడుకుంటాడు విష్ణుమూర్తి. కొన్ని కొన్ని నాగదేవతలు ఉన్నాయి, అవి తమంత తాము అనుగ్రహిస్తాయి. ఇప్పటికీ దివిసీమలో పెదకళ్ళేపల్లి అని ఉంది. ఆ పెదకళ్ళేపల్లిలో నాగేశ్వరుడు అన్న పేరుతో స్వామివారు ఉన్నారు, నాగదేవతలు. అక్కడ పుట్టి అక్కడ ఆరాధన చేసిన వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళు అయ్యారు. వేటూరి సుందరరామూర్తి గారు, సుసర్ల దక్షిణామూర్తి గారు, పింగళి వెంకయ్య గారు, అట్లాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, బాలమురళీకృష్ణ గారి గురువు గారు, వాళ్ళందరూ పెదకళ్ళేపల్లిలో పుట్టి పెదకళ్ళేపల్లిలో పెరిగి పెదకళ్ళేపల్లి స్వామిని సేవించిన వారు. పక్కన టేకుపల్లిలో సూరయ్య గారు సేవిస్తే ఘంటసాల గారు పుట్టారు. నాగదేవతలు అంత గొప్ప